తెలంగాణ ఏసీబీ దూకుడికి అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. లంచాల కోసం వేధించే ప్రభుత్వ ఉద్యోగుల భరతాన్ని పడుతున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీని ఆశ్రయిస్తున్న బాధితులకు మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. వారిని లంచం కోసం వేధిస్తున్న వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటూ కటకటాలోకి పంపుతున్నారు. తాజాగా ఏసీబీ అధికారులు ఒక కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటున్న అసిస్టెంట్ ఇంజనీర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మరి ఆ ఉదంతం గురించి తెలుసుకోవాలంటే మరెందుకు ఆలస్యం, ఓ లుక్కేయండి. హైదరాబాద్ కాప్రా సర్కిల్ పరిధిలో రామ్ రెడ్డి అనే కాంట్రాక్టర్ 28,50,000 విలువ చేసే సీసీ రోడ్డు నిర్మాణం పనులను టెండర్ ద్వారా దక్కించుకున్నాడు. పని పూర్తయ్యాక అతడు బిల్లుల కోసం కాప్రా సర్కిల్ కార్యాలయంలో సంప్రదించాడు. అయితే బిల్లును ఒక విడతగా 26 లక్షలు మాత్రమే శాంక్షన్ చేసిన అధికారులు మిగతా 2,50,000 బిల్లులను శాంక్షన్ చేయకుండా రామ్ రెడ్డికి లంచం కోసం వేధిస్తూ వస్తున్నారు. మిగతా పెండింగ్ బిల్లుల కోసం అసిస్టెంట్ ఇంజనీర్ స్వరూపను సంప్రదించాడు. ఆమె 1,50,000 రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేసింది. బుక్ లో నమోదు చేయకుండా కాలయాపన చేస్తూ వస్తోంది. తాను అంత ఇచ్చుకోలేనని రామ్ రెడ్డి బ్రతిమలాడడంతో చివరకు 1,20,000 రూపాయలకు ఇరువురి మధ్య అంగీకారం కుదిరింది. విసుగు చెందిన కాంట్రాక్టర్ రామ్ రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కాంట్రాక్టర్ రామ్ రెడ్డి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. కాప్రాలోని జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద మాటు వేశారు. కాంట్రాక్టర్ రామ్ రెడ్డి ఆమెకు 1,20,000 రూపాయలు అందజేశాడు. లంచం డబ్బులతో స్వరూప కార్యాలయం గేటు దాటేలోపు ఏసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఏఈ స్వరూప కాంట్రాక్టర్లను లంచాల కోసం వేధింపులకు గురి చేస్తుందని ఆరోపణలున్నాయి. రంగారెడ్డి రేంజ్ ఏసీబీ మాకు ఒక కంప్లైంట్ వచ్చిందంటే, ఒక కాంట్రాక్టర్ గారు ఇక్కడ సీసీ రోడ్స్ పే చేయడానికి అతనికి కాంట్రాక్ట్ టెండర్ ద్వారా వచ్చింది. దాదాపు 28 లక్షల రూపాయలు విలువ చేసే కాంట్రాక్ట్ 28 లక్షల చీల. దాన్ని అతను ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాడు. చేసిన తర్వాత దానికి బిల్స్ కూడా ఇక్కడ నుంచి వేయడం జరిగింది. కానీ పార్ట్లో వేశారు. అంటే ఒక పార్ట్ 26 లక్షల రూపాయలు ఒక బిల్లు ఎంబీస్ అవన్నీ రాసేసి ఆ 26 లక్షల రూపాయల బిల్లుని శాంక్షన్ చేయడం జరిగింది. మిగతాది 2.5 లక్షల రూపాయలు అట్లాగే పెండింగ్ పెట్టారు. దానికోసం అని చెప్పేసి ఇక్కడ తిరుగుతూ ఉంటే, ఇక్కడ ఏఈగా పనిచేస్తున్న స్వరూప గారు తను ఈ ఒకటి ఇంతకుముందు ప్రాసెస్ చేసినందుకు, తర్వాత మళ్ళా ఈ యొక్క 2.5 lakhs రూపీస్ ఏదైతే ఉందో అది ప్రాసెస్ చేయడానికి 1,50,000 రూపాయలు డిమాండ్ చేసింది అన్నమాట లంచంగా. అట్లయితేనే ఇక మిగతా 2.5 లక్షల రూపాయలది నేను ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేస్తాను, లేకపోతే చేయను అని చెప్పేసి చెప్తే అతను విధులేక మా దగ్గర అప్రోచ్ చేయడం జరిగింది. అప్రోచ్ చేసిన తర్వాత మేము అతని యొక్క కంప్లైంట్ని కేసు నమోదు చేసుకుని ఈరోజు 1,20,000 రూపాయలు ఇస్తున్నప్పుడు ప్రాంగణంలోనే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది.